అదే లక్షల కోట్ల రూపాయల సహజ వనరులను లేదంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంపదను, అంటే ప్రభుత్వ సంపద అంటే ప్రజల సంపదను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఇలా కట్టబెడుతూ దాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మసిబూసి మారేడికాయలు చేసి ఇలా మేము దేశానికి 46 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తెస్తున్నాం, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. సగటు వ్యక్తి యొక్క తలసరి ఆదాయం తగ్గుతున్నది, కొనుగోలు శక్తి తగ్గుతున్నది. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలతో కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో, నిరంతరం ఎరతెరిపి లేకుండా పెరుగుతున్న వాటికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం డాంబికాలకు పోయి మొత్తం పూర్తిగా ఈ దేశమే మారిపోతుందని చెప్పి, ఇది 2025 అంటే ప్రపంచ ఆర్థిక మాంద్య సంవత్సరంగా ఇలా సోషల్ సైంటిస్టులే కాదు ఎకనామిక్ సైంటిస్టులు అందరూ చెప్తున్న ఈ క్రమంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వాళ్ళ దగ్గర ఆలోచనలు లేవు. కాబట్టి ఇలా ప్రజలే పెట్టుబడిగా, ప్రజల పన్నులే పెట్టుబడిగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తున్న బీజేపీకి ఇప్పటికైనా ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి మీద దృష్టి సారిస్తే మంచిది తప్పితే ఈ బడ్జెట్ను కూడా ఒక ప్రచారాస్త్రంగా మార్చుకోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పక తప్పదు.